భరత్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఒకటేనండి, అంత దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతా ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. ఉమ్మడిగా శీతాకాల సమావేశాల లోపు కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాలి, లేకపోతే తప్పనిసరిగా ఆల్ ఇండియా స్థాయిలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండవ అంశం ఏంటంటే, ఈ టెట్ ఒక్క విషయంలో ఉపాధ్యాయుల క్వాలిఫికేషన్ విషయంలో నేను రెట్రాస్పెక్టివ్ అనుకుంటే కేంద్రం ఇవాళ నేను అంటే ఈ వేదిక ద్వారా మీ ద్వారా ప్రశ్నించేది ఏంటంటే, ఒకవేళ విద్యా హక్కు చట్టం 2014 నుంచి అమలైనప్పుడు ప్రాస్పెక్టివ్ ఇస్తున్నామని మనం అడుగుతున్నాం. రెట్రాస్పెక్టివ్ అనుకుంటే అప్పటి వరకు చేయాల్సిన అనేక కార్యక్రమాల మీద రెట్రాస్పెక్టివ్ చేయాలి కదా. బడ్జెట్ తక్కువ ఇచ్చారు, బళ్ళు మెరుగుపడలేదు, అవన్నిటికీ సంబంధించిన బడ్జెట్ అంతా ఇప్పుడు కేటాయించగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అలాంటి ఆలోచన ప్రభుత్వం మానుకొని ప్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్ ఎందుకు అడుగుతున్నామంటే, ఈ దేశంలో ఎప్పుడు ఏ చట్టం చేసినా వెనుకకెళ్తే కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి చట్టం అమలు చేసిన తేదీ నుండి దాన్ని పరిశీలించాలి తప్ప ఈ విషయం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం. అలా చెప్పకపోవడం వల్లనే ఇవాళ వచ్చింది. ఇందాక మీరు ప్రశ్నించినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్ జరిగే నాడు ముంబై ఇష్యూలో గానీ చెన్నై ఇష్యూలో జరిగిన ఆర్గ్యుమెంట్ లో ఆ రోజున పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా పీపీలు వాళ్ళు ప్రజెంట్ చేసి ఉంటే ఈ తీర్పు వచ్చేది కాదు అనేది మాకున్న అభిప్రాయం. అందుకనే ఇవాళకైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించడానికి ప్రతినిధిని పంపుతూనే ఇటు చట్ట సవరణ కూడా చేయాలనేది చివరిగా. థ్యాంక్ యూ వెంకట్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు, సదానంద గౌడ్ గారు, భుజంగరావు గారు. సో మొత్తానికి రేహనా ఒకటైతే క్లియర్, ఇదైతే నాకు ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడో 30 సంవత్సరాల క్రితం ఉద్యోగం పొందిన వాళ్ళు ఇప్పుడు టెట్ రాయడం, టెట్లో మళ్ళీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా కాదు, పాస్ మార్క్స్ కాదు. ఓసీలు అయితే 60% రావాలి, బీసీలు అయితే 50% రావాలి. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. బహుశా మరి సుప్రీంకోర్టులో సమర్థంగా వాదనలు వినిపించలేదేమో. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. ప్లస్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ఫైట్ చేసి గట్టిగా వాదనలు వినిపించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.